ప్రేక్షకులకు నమస్కారం. టీజీవీ ఛానల్ మరియు సిటీ న్యూస్ ఛానల్ సమర్పించు నవరాత్రుల్లో దేవి వైభవం కార్యక్రమానికి స్వాగతం. సర్వశక్తిమయి సర్వమంగళ సద్గతి సర్వేశ్వరి సర్వమయి సర్వమంత్ర దుర్గా మాతకు నమస్సులను సమర్పించుకుంటూ ప్రేక్షకులకు శ్రీదేవి శరన్నవరాత్రుల పర్వదిన శుభారంభ శుభాకాంక్షలు. ఈ పర్వదినాలను దేవీ నవరాత్రులుగా పిలుచుకుంటూ ఉంటాం. ఈ నవరాత్రుల్లో ఆ జగజ్జనని దుర్గామాత దుష్ట సంహారం చేయటం కోసం తన శక్తిలో నవశక్తులను అవతరింపచేసి చివరగా మహిషాసురుడనే రాక్షస సంహారం చేసి లోక కళ్యాణం మనరించింది. శక్తి స్వరూపిణి అయిన పార్వతీ అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహాసరస్వతిగా, మహాలక్ష్మిగా, మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక 2 రూపాలు వెలువడ్డాయని కథనం. ఇలా 3 + 6 9 నవదుర్గలుగా, నవస్వరూపిణులుగా అమ్మవారు ఉద్భవించింది. యస్యాం బింబితమాత్మా తత్వమగమ సర్వేశ్వరాఖ్యాం శుభాం యా విశ్వజగతాత్మానా పరిణతాయా నామరూపాశ్రయా యా మూల ప్రకృతిర్గుణత్రయవతీ యానంతశక్తి స్వయం నిత్యావృత్తనవాత్మికా జయతు సా దుర్గా నవాకారిణి సా దుర్గా నవాకారిణి. ఎవరి యందు ప్రతిబింబించిన ఆత్మతత్వం సర్వేశ్వరుడనే శుభనామాన్ని పొందిందో, ఎవరు తనే జగదాకారంగా పరిణామం చెందిందో, ఎవరు నామరూపాలకు ఆశ్రయమో, ఎవరి 3 గుణాలు గవమూల ప్రకృతియో, ఎవరు స్వయంగా అనంత రూపాలైన శక్తియో, ఎవరు నిత్యము మళ్ళీ మళ్ళీ ఆవృత్తమయ్యే 9 రూపాలు, నూతన రూపాలు కలదియో, అట్టి నవరూపాలుగా ఉన్న దుర్గాదేవికి నమస్సులు. ఈ శరద్ ఋతువులో చంద్రుడు పౌర్ణమి నాడు 27 నక్షత్రాలలో మొదటిది అయిన అశ్వినికి సమీపంలో ఉండే మాసమే ఆశ్వయుజ మాసం. మన సనాతన ధర్మంలో ఏడాదికి 3 రాత్రుల వేడుకలను ఆచరిస్తాం. ఒక సంవత్సరాన్ని 6 నెలలుగా తొలి సగం మలి సగాలుగా విభజిస్తే, మొదటి 6 నెలల కాలంలో తొలి రోజు ఉగాది పండుగ నుంచి 9 రోజులను వసంత నవరాత్రులు అని, ఈ తొలి 6 నెలలు ముగిసే సమయంలో గణపతి నవరాత్రులు ఆరంభం అవుతాయని, ఈ నవరాత్రులు అనంతరం మళ్ళీ 6 నెలల కాలం ప్రారంభమయ్యే తొలి రోజు అంటే ఉత్తరార్థ ప్రారంభం నుండి 9 రోజులు దేవీ నవరాత్రులుగా ఆగమ శాస్త్రం పేర్కొంది. నవరాత్రుల పరంపరలో భాగంగా మరి మొదటి రోజు శుద్ధ సాత్విక రూపంలో జగదాంబ శైలపుత్రి రూపంలో దర్శనమిస్తుంది. దుష్టజన సంహారిణీ దేవి శ్రీ దుర్గాదేవి. ఆ తల్లి లోకక్షేమాన్ని గుర్తించి తనను కొలిచే భక్తులను కాపాడటానికి ఎన్నో రూపాలు ధరించి వారి వారి కోరికలను నెరవేర్చింది. దివ్య తేజస్సుతో వెలుగొందే నవదుర్గల రూపాలు ఎలా ఆవిర్భవించాయి అన్నదానికి సూత మహాముని ఇలా లోకానికి వివరించారు. ఆది పరాశక్తి అందరికీ అందరానిది. ఆమెను అందుకోవడం చాలా దుర్లభం. లోక కంటకుడైన దుర్గముడనే రాక్షసుని సంహరించింది. అందువలన ఆ తల్లిని దుర్గా అని కీర్తించేవారు. అత్యంత నియమనిష్టలతో సేవిస్తే కాని ఆ తల్లి సంతృప్తి చెందదు, అనుగ్రహించదు. అత్యంత పవిత్రమైన దేవి ఆరాధనకు అనుకూలమైన ఈ శరన్నవరాత్రులలో నవదుర్గలను అర్చిస్తే కనక వస్తు వాహనాలు, ఆయురారోగ్యాలు ఇచ్చి కాపాడుతుంది అని వివరించారు. కనక దుర్గాదేవి అసుర సంహారమందు తన ఆత్మ చైతన్యం నుండి 9 మంది దుర్గాశక్తి మూర్తులను ఉద్భవింపచేసింది.
నవదుర్గా స్వరూపాలు శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కంధమాత, కాత్యాయిని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రిగా 9 రూపాలలో భక్తుల పూజలు అందుకుంటుంది ఆ జగన్మాత. రూపాలు వేరైనా, నామాలు వేరైనా మూల ప్రకృతి స్వరూపం ఒక్కటే. అదే అద్వైతం. ఆ యొక్క అద్వైత స్వరూపిణి దుర్గతి నాశిని అయిన దుర్గాదేవి. వందే వాంఛిత లాభాయ చంద్రార్థకృత శేఖరం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. అంటే తన శిరస్సుపై అలంకారంగా బాలచంద్రశేఖరును ధరించి వృషభ అనగా ఎద్దు వాహనంపై ఆసీనురాలై త్రిశూలాన్ని ఆయుధంగా ధరించి కీర్తిమంతురాలైన శ్రీ శైలపుత్రి దుర్గాదేవికి వందనం. ఈ శరన్నవరాత్రులలో మొదటి రోజు దుర్గామాత శైలపుత్రిగా భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహిస్తుంది. అమ్మలగన్న ఎమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ మా దుర్గమ్మ. ఈ దుర్గమ్మ మొదటి స్వరూపమే శైలపుత్రి నామంతో ప్రఖ్యాతి చెందింది. పర్వతరాజైన హిమవంతుని కుమార్తె రూపంలో ప్రభవించడం వల్ల ఈమె శైలపుత్రిగా పిలువబడింది. వృషభ వాహనారూఢై కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ధరించి తన భక్తులను కరుణ కటాక్షాలతో కాపాడుతుంది. దక్షయజ్ఞం యాగంలో తన దేహాన్ని దగ్ధం చేసుకున్న సతీదేవియే తరువాత జన్మలో పర్వతరాజైన హిమవంతునికి పుత్రిగా జన్మించి శైలపుత్రి నామంతో ప్రసిద్ధి చెందింది. ఈమెకు మరో నామం హైమావతి. హైమావతి స్వరూపంలో దేవతలందరి గర్వాన్ని అణిచివేసినట్లు ఉపనిషత్తులో పేర్కొనబడింది. వృషభ వాహనధారి అయి కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలాన్ని ధరించి ఈ శైలపుత్రి దేవిని స్మరించినంతనే, దర్శించినంతనే మనలోని ఉద్రేకాలన్నీ తొలగిపోయి తాపస భావాలను కలిగించే దివ్యశక్తి రూపం శైలపుత్రి రూపం. నవదుర్గలలో మొదటి అవతారమైన శైలపుత్రి మహిమలు, శక్తులు అనంతం. నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు ఈ రూపంలో దేవిని పూజించి ఉపాసిస్తారు. మొదటి రోజు యోగులు ఉపాసన ద్వారా తమ మనసులను మూలాధార చక్రంలో స్థిరపరచుకుంటారు. దీనితోనే వారి యోగ సాధనలు ఆరంభమవుతాయి. శైలపుత్రి దేవికి పాఠ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులగం. తొలి రోజు భక్తి శ్రద్ధలతో అమ్మను పూజించి పులగం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలను, యశస్సును అందిస్తుంది. సర్వశక్తులు, సద్గతులు, సర్వ సౌఖ్యాలను అందించే సర్వేశ్వరి శ్రీమాత. జ్ఞానం, సంపద, శక్తి ఈ మూడింటిని అందించడానికి అనేక రూపాలతో ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల సమ్మిళితంగా ఆ దివ్య జనని తేజరిల్లింది. అసుర శక్తులను నశింపచేసి క్షేమంకరమైన సాత్విక శక్తిని పరిరక్షించే, శాంతిని ప్రసాదించే సర్వ జగత్కారిణి మహాదేవి శుద్ధ సత్వరూపిణిగా నవరాత్రుల తేజోమూర్తిగా ప్రజ్వరిల్లే శ్రీమాత విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఈ నవరాత్రుల్లో తొలి రోజు స్వర్ణ కవచధారి అయి భక్తులను అనుగ్రహిస్తుంది. అలాగే అష్టాదశ శక్తి పీఠాలలో ఒక్కటైన శ్రీశైల క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబికాదేవి ఈ నవరాత్రుల్లో తొలి రోజు శైలపుత్రిగా భక్తులను అనుగ్రహిస్తుంది. అలాగే మన కర్నూలు నగరంలో ఆర్యవైశ్యుల కులదేవత అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఈ నవరాత్రుల్లో తొలి రోజు దివ్యమైన అలంకారంలో భక్తులను అలరిస్తుంది. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ముందుగా అందరికీ కూడా దేవీ శరన్నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనకి ప్రధానంగా ఈ యొక్క శరన్నవరాత్రులు అనేటువంటివి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభమవుతూ ఉంటాయి. ప్రధానంగా పలు దేవాలయాల్లో విశేషమైనటువంటి అలంకారాలు,
అర్చనలు పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రధానంగా మనకి కొన్ని విశేషమైనటువంటి అవతారాలు చెప్పబడి ఉన్నవి. అందులో భాగంగా మొదటి రోజుని పురస్కరించుకొని మనము ప్రధానంగా అమ్మవారికి ప్రథమం శైలపుత్రీతి అని మనకు శాస్త్రం ఉంది. అంటే మొదటి రోజు ఆ యొక్క పార్వతీదేవి శైలపుత్రి అవతారంగా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఈ ప్రధానంగా ఈ శైలపుత్రి అంటే శైలము అనగా మనకి కొండ అనేటువంటి విధంగా అర్థం వస్తుంది. అంటే హిమవత్ పర్వత రాజు అయినటువంటి హిమవంతుని యొక్క కుమార్తె కాబట్టి ఈ శైలపుత్రి అనేటువంటి నామం అనేటువంటిది వచ్చి ఉన్నది. కావున ప్రధానంగా ఈ యొక్క మొదటి రోజు శైలపుత్రి అమ్మవారిని గనక మనం ఆరాధిస్తే గనక విశేషమైనటువంటి జ్ఞాన వైరాగ్యాలను అమ్మవారు మనకి అనుగ్రహిస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క శరత్కాలే మహాపూజాం క్రియతే యాచవార్షికి అని దేవీ సప్తశతిలో భాగంగా వస్తుంది ఈ శ్లోకం. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము ఆశ్వయుజ మాసము. అందులో భాగంగా శరత్కాలము అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఆ యొక్క శరత్కాలంలోనే ఈ యొక్క దేవీ శరన్నవరాత్రులు అనేటువంటివి వస్తూ ఉంటాయి మనకి. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే కనుక మొదటి రోజు అమ్మవారిని మనం ప్రధానంగా శైలపుత్రిగా మనసులో భావన చేసుకుంటూ అమ్మవారిని ఆరాధిస్తే గనక భక్తి జ్ఞాన వైరాగ్యాలు అనేటువంటివి అమ్మవారు మనకి విశేషంగా అనుగ్రహిస్తుంది. ఇందులో భాగంగా మనకి బాలా త్రిపుర సుందరి అమ్మవారిని మనం దర్శనం చేసుకుంటే గనక చాలా సులభంగా లొంగేటువంటి అవతారం బాల. ఎందుకంటే మనకి దశ మహావిద్యలో అనేటువంటివి 10 విధాలుగా విద్యలు అనేటువంటివి ఉన్నాయి మనకి. అటువంటివి అంత శక్తివంతమైనటువంటి విద్యల్ని మనము ఉపాసించడం అనేటువంటిది అది చాలా కఠినమైనటువంటి నియమాలు పాటిస్తే గనక ఆ ఫలితాన్ని పొందుతాం. అంత కఠినమైనటువంటి నిర్ణయాలు పూజాది కార్యక్రమాలు మనం చేయలేము. కాబట్టి సులభంగా లొంగేటువంటి అవతారం ఏదైనా ఉంది అంటే కనుక కేవలం బాలా త్రిపుర సుందరి అమ్మవారు. చిన్న పిల్ల మాదిరి మనకి కనిపిస్తూ ఉంటుంది. అలంకారాలు కూడా అదే ప్రకారంగా మనకి చేస్తూ ఉంటారు. కాబట్టి సులభంగా లొంగేటువంటి దైవం బాలా త్రిపుర సుందరి. కాబట్టి అమ్మవారు మనం ఎన్ని తప్పులు చేసినా సరే ఒక తల్లి బిడ్డని ఏ విధంగా రక్షిస్తుందో అదే ప్రకారంగా మనల్ని దయతో పూర్ణమైనటువంటి ప్రేమతో మనల్ని రక్షిస్తూ ఉంటుంది. అటువంటి అవతారమే బాలా త్రిపుర సుందరి అవతారం. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అలంకారాన్ని చూస్తే చాలు మనకు ఉండేటువంటి మానసికంగా అనుభవించేటువంటి దోషాలు అనేటువంటివి తొలగిపోతాయని మనకు శాస్త్రం చెబుతుంది. అంత విశేషమైనటువంటి అవతారం. మనం ఏమి చేయాల్సినటువంటి అవసరం లేదు. కేవలం అమ్మవారిని దర్శిస్తే చాలట. కేవలం దర్శన మాత్రం చేతనే మానసికంగా అనుభవించేటువంటి దోషాల్ని మనము అమ్మవారి అనుగ్రహం చేత అవన్నీ పోగొట్టుకోగలం. కాబట్టి అంత విశేషమైనటువంటి అవతారం. కాబట్టి భక్తాదులు అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గ్రహించి ఈ యొక్క అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ స్వస్తి. ఇందులో భాగంగా అమ్మవారికి పలు విధాలుగా పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉండడం అనేటువంటిది మనకి ఆనవాయితీగా వస్తున్నది. అందులో భాగంగా అమ్మవారికి విశేషంగా ఏ విధంగా అమ్మవారిని మనం ఆరాధిస్తే ఎటువంటి ఫలితాన్ని పొందుతాము అనేటువంటి విధంగా చూసుకుంటే గనక తెల్లటి పుష్పాలు, అక్షతలు, తర్వాత వచ్చేసి తెల్లటి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా మనం సమర్పిస్తే గనక అమ్మవారికి అత్యంత ప్రీతికరంగా ఉంటుంది. కాబట్టి మొదటి రోజు అందరూ కూడా తెల్లటి వస్త్రాన్ని ధారణ చేసుకొని యథాశక్తిగా తెలుపుగా ఉండేటువంటి వస్తువులు, తెలుపుగా ఉండేటువంటి నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తే గనక అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అనేటువంటివి మనకి సంపూర్ణంగా ఉంటాయి. ఇందులో భాగంగా మొదటి రోజు మన వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి బాలా త్రిపుర సుందరి అలంకారం అనేటువంటిది చేయబడుతూ ఉన్నది. కాబట్టి అలాగే ఈ యొక్క క్షేత్రంలో ప్రతి నిత్యము కూడా దసరా నవరాత్రుల్లో భాగంగా ప్రతి నిత్యము కూడా విశేషమైనటువంటి హోమాది పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా అమ్మవారికి బాలా త్రిపుర సుందరి అలంకారం అనేటువంటిది జరుగుతుంది. కావున భక్తాదులు అందరూ కూడా ఈ యొక్క కల్లూరు అమ్మవార్షాలకు వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ స్వస్తి.
మన ప్రాంతంలో శక్తి స్వరూపంలో ఉన్న దుర్గాదేవిని ప్రార్థిస్తే తెలంగాణ ప్రాంతంలో ప్రకృతిని శక్తి రూపంగా భావించి ఈ నవరాత్రుల్లో బతుకమ్మ పండుగ నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఈ నవరాత్రుల్లో బతుకమ్మను అటుకుల బతుకమ్మగా ఆరాధిస్తారు. సృష్టి స్థితి లయ తిరోధానం అనుగ్రహం అను పంచకార్యాలు అమ్మవలనే జరుగుచున్నాయి. బ్రహ్మ రూపమున సృష్టిని, విష్ణు రూపమున లోక పాలనమును, రుద్ర రూపమున సంహారమును నిర్వర్తించే జగజ్జనని లోకపావని, లోకుల దుర్గాలను పోగొట్టే దుర్గామాతను ఈ నవరాత్రుల్లో ఆరాధించి సేవించి ఆమె అనుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో సమైక్య భావాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ మరల రేపు ఈ నవరాత్రుల్లో దుర్గామాత ధరించే బ్రహ్మచారిణి రూప వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం.